గట్టు చూడు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏమైంది? తయారైపోయింది బర్గర్ కేక్. గట్టు తయారు చేశాడు బ్రేక్ లేకుండా. ఫుడ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ పొందవచ్చు పగలు రాత్రి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్వరగా పుంతోన్ కిడ్స్ గేమ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఫన్ స్టార్ట్ చేయండి. స్కూల్ కి వెళ్లకుండా ఉండడానికి సాకులు. అది రాత్రి సమయం. గట్టు ఇంకా చింకి డిన్నర్ చేసి వాళ్ళ ఫేవరెట్ కార్టూన్ టీకు చేసే పనులు చూస్తూ ఉంటారు. ఈ టింకు ఎంత ఫన్నీగా ఉన్నాడు. ఇంకా స్మార్ట్ కూడా. చూడు గట్టు, ఈ కార్టూన్ నాకు చాలా ఫేవరెట్. ఇంకా టీకు కూడా నాకు చాలా ఫేవరెట్. అవును, నువ్వు నిజం చెప్పావు. కార్టూన్ అయిపోయిన వెంటనే గట్టు టీవీ బంద్ చేయడానికి వెళ్తాడు. కాని చింకి అతన్ని ఆపేస్తుంది. అరే గట్టు ఆగు, అక్కడ టీవీలో చూడు ఏం కనిపిస్తుందో. మిత్రులారా, రేపు ఉదయం 11 గంటలకు నా కొత్త సినిమా అడవి యొక్క అడ్వెంచర్. అస్సలు మిస్ అవ్వద్దు. రేపు ఉదయం 11 గంటలకు మరి కలుద్దామా? ఆ మాట విన్న వెంటనే గట్టు ఇంకా చింకి చాలా ఆనందపడతారు. ఇంకా ఎగ్జైట్మెంట్ తో ఏంటి? టీకుకి సంబంధించిన కొత్త సినిమా? అది కూడా రేపేనా? గట్టు, ఇది అదే సినిమా. ఒక మంత్ ముందు మనం దాని ట్రైలర్ చూసాము. ఫైనల్ గా టీవీలో వచ్చేస్తుంది. అవును చింకి, మనం దీనికోసం ఎంతలా ఎదురు చూసాం. ఒకవేళ నేను టీవీ పెట్టకపోయి ఉండుంటే ఇది మనకు తెలియదు కదా. మనం రేపు సినిమా కూడా మిస్ అయ్యేవాళ్ళం. అప్పుడే చింకి గట్టుతో ఇలా అంటుంది. లేదు గట్టు, మనం చూడలేము. మర్చిపోయావా? రేపు ఉదయం 9 గంటలకు మనం స్కూల్ కి వెళ్ళాలి. అవును చింకి, నేనైతే స్కూల్ గురించి మర్చిపోయాను. కానీ ఇప్పుడేం చేద్దాం? మళ్ళీ ఈ సినిమా టీవీలో అసలు వస్తుందో రాదో కూడా తెలీదు. అదే కదా గట్టు. మనం రేపు స్కూల్కి వెళ్లకుండా ఉండటానికి ఏవైనా సాకులు చెప్తే? సాకులా? కానీ ఎలా? మనం ఎన్నిసార్లు చెప్పినా అమ్మ మనల్ని పట్టేసుకుంటుంది గట్టు. మరి మనకి కడుపు నొప్పి వచ్చిందని చెప్దాం, ఏమంటావు? మనిద్దరికి ఒకేసారి. అరే చింకి, ఇవాళ సాయంత్రం మనిద్దరం బయట చాట్ తిన్నాం కదా, అది అమ్మకి చెబుదాము. బయట చాట్ తినటం వల్ల మనకి కడుపు నొప్పి వచ్చిందని చెప్దాము. అవును, ఇది చాలా మంచి ఐడియా. కానీ అమ్మా నాన్న మనల్ని ఎప్పుడు బయట తిరగనివ్వరు. అరే అవన్నీ మనం తర్వాత చూసుకుందాం. రేపు ఉదయం అయితే మనం టీకు యొక్క అడవి అడ్వెంచర్ సినిమా చూద్దాం. ఏ అలాగే గట్టు, ఇప్పుడు మనం వెళ్ళి పడుకుందాము. రేపు ఉదయం మనం మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి కదా. గట్టు ఇంకా చింకి అలానే ఆలోచించి వెళ్లి నిద్రపోతారు. ఉదయం లేచేసరికి బయట చాలా వర్షం పడుతుంది. ఇంకా వేగంగా గాలులు వీస్తూ ఉంటాయి. అరే వా చింకి, మనం అసలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. బయట చూడు, వర్షం అసలు ఎంత జోరుగా పడుతుందో. అవును గట్టు, ఇదైతే మిరాకల్. భగవంతుడు కూడా కోరుకుంటున్నాడు. చూసావా గట్టు, మనం టీకు కొత్త సినిమా చూడాలి అని. పద చింకి. గట్టు ఇంకా చింకి స్కూల్ కి రెడీ అవ్వకుండానే టిఫిన్ చేయడానికి వెళ్తారు. వాళ్ళని చూసి అమ్మ ఇలా అడుగుతుంది. అరే గట్టు చింకి, మీ ఇద్దరు ఇంకా స్కూల్ కి ఎందుకు రెడీ అవ్వలేదు? ఏంటి, రెడీ అవ్వాలా? కానీ అమ్మా, బయట వర్షం పడుతుంది కదా. హా అమ్మా, వర్షం ఇలా పడుతుంటే మేము స్కూల్ కి ఎలా వెళ్ళగలం? అరే పిల్లలు, నాన్న ఇంకా ఆఫీస్కి వెళ్లలేదు. ఇవాళ నాన్న ఆఫీస్కి ఆలస్యంగా వెళ్తానన్నారు. ఆయన మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేస్తారు. మీరు టిఫిన్ తినేసి వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. ఓ నో గట్టు, చూసావా, ఈరోజు నాన్న ఆఫీస్కి లేటుగా వెళ్తాడంట. ఇప్పుడు మనం ఏం చేద్దాం? చింకి, టిఫిన్ చేయటానికి కూర్చో. కొద్దిసేపు అయిన తర్వాత ఒక పక్క కడుపు నొప్పి వస్తుంది అని చెప్పు, సరేనా? నేను కూడా అదే చెప్తాను. ఓకే గట్టు. అరే మీ ఇద్దరు ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, ఊరికే. సరే, త్వరగా టిఫిన్ చేయండి. గట్టు చింకి టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. చింకి ఒక బైట్ తిన్న వెంటనే, వావమ్మా, ఈరోజు టిఫిన్ ఎంత టేస్టీగా చేశావు. చింకి టిఫిన్ చేస్తూ తన ప్లాన్ అంతా మర్చిపోతుంది. అప్పుడే గట్టు మెల్లగా చేతితో తనని తడిమి, అరే చింకి, టిఫిన్ తింటూ కూర్చున్నావేంటి? కడుపు నొప్పి వస్తుందని త్వరగా చెప్పు. యాక్షన్ చెయ్యి. టింకు ఫిల్మ్ చూడాలా వద్దా? ఓ నో, చేస్తానాగు. చింకి తనని తాను రెడీ చేసుకుంటుంది. ఇంకా హఠాత్తుగా, మమ్మీ. అరే ఏమైంది చింకి తల్లి, నువ్వు బానే ఉన్నావా? లేదు అమ్మ, నా కడుపులో బాగా నొప్పిగా ఉంది. ఏంటి అదంటింత హఠాత్తుగా?
నాకు కూడా కడుపు నొప్పి. హా, మీ ఇద్దరికి హఠాత్తుగా ఇలా కడుపు నొప్పి ఎలా వస్తుంది? తెలీదమ్మా, కానీ నొప్పొస్తుంది. అవునమ్మా, బాగా నొప్పిగా ఉంది. అవునా, అయితే ఇప్పుడే నేను నాన్నకు చెప్పి ఆ రెడ్ సిరప్ తీసుకుని రమ్మని చెప్తాను. అది తాగితే మీ ఇద్దరికి కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఏంటి? లేదమ్మా, మేమెందుకు అబద్ధం చెప్తాము? నాకు నిజంగా కడుపులో బాగా నొప్పిగా ఉంది. నిజమమ్మా. కానీ అమ్మా, మాకు అలా సాకులు చెప్తే ఏం లాభం చెప్పు? మేము నిజమే చెప్తున్నాము. ఏమంటావు చింకి? హా అమ్మా. గట్టు చింకి, నాకు మీ ఇద్దరి సాకులు బాగానే అర్థమవుతున్నాయి కాని లేచి త్వరగా స్కూల్కి రెడీ అవ్వండి. రెడ్ సిరప్ అంటే గట్టు చింకికి అస్సలు ఇష్టం ఉండదు. ఇంక వాళ్ళిద్దరూ చాలా భయపడిపోతారు. రెడ్ సిరప్ పేరు విన్న వెంటనే భయపడిపోతారు. లేదమ్మా, కడుపులో నొప్పి వస్తుంది, కానీ అదంతా తగ్గిపోతుందిలే. అవునమ్మా, టీచర్ కూడా చెప్పింది మనం ప్రతిదానికి వెంటనే మెడిసిన్ తీసుకోవద్దని. కాబట్టి మేము కూడా కాసేపు ఆగుతాము, ఇంకా రెస్ట్ తీసుకుంటాము. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. సరేనా? గట్టు చింకి, నాకు మీ ఇద్దరి వేషాలు అర్థమవుతున్నాయి. పదండి, వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వండి, వెళ్ళండి. స్కూల్ మాట విన్న వెంటనే గట్టు చింకి వాళ్ల రూంలోకి పరిగెడుతూ వెళ్లి అమ్మతో ఇలా అంటారు. లేదమ్మా, మమ్మల్ని వాళ్ళ స్కూల్కి పంపించకండి. మేము ఈరోజు వెళ్ళము. కాని ఎందుకు? అమ్మా, ఇవాళ 11 గంటలకి మా ఫేవరెట్ కార్టూన్ టీకూది కొత్త సినిమా వస్తుంది. టీకు అడవి అడ్వెంచర్. మేము అది చూడాలనుకుంటున్నాము. అవునమ్మా, ప్లీజ్ మమ్మల్ని వాళ్ళ స్కూల్కి పంపకండి. అచ్చా, విషయం ఇదన్నమాట. గట్టు చింకి, అందుకే మీ ఇద్దరూ ఈ సాకులు చెప్తున్నారన్నమాట. మీ ఇద్దరు స్కూల్కి వెళ్లడం కంపల్సరీ. అందుకే త్వరగా వెళ్లి స్కూల్కి రెడీ అవ్వండి, వెళ్ళండి. లేదమ్మా, ప్లీజ్ ఇవాళ ఉండనివ్వండి. ఈ ఒక్కరోజే ప్లీజ్ ప్లీజ్. అమ్మ గట్టుని ఇంకా చింకీని పట్టుకోవడానికి ముందుకు వెళ్తుంది. కాని వాళ్ళిద్దరూ బెడ్ మీదకెక్కుతారు. ఇంకా అటూ ఇటూ జంపు చేస్తూ ఉంటారు. ఆ శబ్దాలన్నీ విని వాళ్ళ నాన్న గదిలోకి వస్తాడు. అరే, ఇదంతా ఏం జరుగుతుంది పిల్లలు? చూడండి, వీళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళము అంటున్నారు. ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తుంటారట. ఏంటి? ఇది చాలా తప్పు గట్టు. మూవీ ఇంపార్టెంటా, చదువా? సినిమా. లేదు పిల్లలు, ఇక మీరు మొండితనం ఆపి కిందికి రండి, లేకపోతే మమ్మీకి కోపం వస్తుంది. ఆ తర్వాత గట్టు చింకి ఏమీ చెయ్యలేక కిందకు దిగి వస్తారు. ఇలా అంటారు. అవునా? అయితే సరే అమ్మా. చింకీ మనకి మూవీ చూడాలని రాసి పెట్టలేదు. అప్పుడే అమ్మ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆగండి, ఫోన్కేదో మెసేజ్ వచ్చినట్టుంది. అమ్మ ఫోన్ తీసి మెసేజ్ చూస్తుంది. చూసిన వెంటనే ఆశ్చర్యపోతుంది. ఇంకా ఇలా అంటుంది. ఓహో, ఇదేంటి? ఏమైందమ్మా? హా అమ్మా, ఏమైంది? స్కూల్కి హాలిడే ఇచ్చారు. వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడే మీ స్కూల్ గ్రూపులో మీ క్లాస్ టీచర్ మెసేజ్ పెట్టింది. ఏంటి? టీకు సినిమా. గట్టు ఇంకా చింకి పరిగెడుతూ వెళ్తారు. ఇంకా టీవీ ఆన్ చేస్తారు. ఈ రోజంతా పిల్లల రోజున అనిపిస్తుంది. అందుకే వాళ్ళ కోరిక నెరవేరింది. సరిగ్గా చెప్పారు. కాని మీరైతే ఆఫీస్కి వెళ్ళాలి కదా. పదండి, టిఫిన్ చేయండి. పదా. ఆఖరికి గట్టు చింకి వాళ్ళ ఫేవరెట్ సినిమా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్ని సాకులు చెప్పినందుకు వాళ్ళకి ఫలితం కూడా దక్కింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.